కరీంనగర్లో 2 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో ఇప్పటివరకు 6ని కైవసం చేసుకుంది అధికార టీఆర్ఎస్. పూర్తి డీటెయిల్స్ మా కరీంనగర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, 2 స్థానాలు టీఆర్ఎస్ కి ఏకగ్రీవం అయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణకు సంబంధించి ఏం చెప్తున్నారు? తాజా పరిస్థితి ఏంటి? రిషి, అధికార టీఆర్ఎస్ పార్టీ ముందుగా అనుకున్నట్టుగానే ఎమ్మెల్సీ ఎన్నికల లోపల దాని విజయాన్ని మందిరం మీద నడికినే చేసుకుందని చెప్పవచ్చు. మొత్తం 1205 ఓటర్లు ఉన్నారు ఈ 2 స్థానిక సంస్థలకి సంబంధించిన ఎమ్మెల్సీ స్థానాలకు గాను. ఇప్పటికే ఈ 2 స్థానాలను సాధించడానికి అవసరమైన మెజార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఉంది. సుమారు 800 నుండి 900 మంది ఓటర్లు టీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేస్తున్న సందర్భం లోపల మొత్తం 7 నామినేషన్లు రావడం జరిగింది. అందులో ఒక నామినేషన్ తిరస్కరించారు. మొత్తం 6 అభ్యర్థులు, అంటే 2 టీఆర్ఎస్ పార్టీ వారితో పాటుగా మిగతా 4 స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలవడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఏకగ్రీవం చేసేందుకు జిల్లా మంత్రి ఈటెల గత 2 రోజులుగా ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. నిన్నటి నుండి ఆయన స్వతంత్ర అభ్యర్థులతో మంతనాలను జరిపారని చెప్పవచ్చు. ఈ నేపథ్యం లోపల నిన్న 2 అభ్యర్థులు విడ్రా కాగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే మరో 2 మంది 2 అభ్యర్థులని వారు కన్విన్స్ చేయగలిగారు. మొత్తానికి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం తామంతా ముఖ్యమంత్రితో కలిసి వస్తామని విడ్రా చేసుకున్న 2 అభ్యర్థులు ప్రకటించడం జరుగుతోంది. ప్రస్తుతం ఈటెల నివాసం వద్ద పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలను నిర్వహించుకుంటున్నారు. మొత్తం మీద ఏదైతే ఉద్యమానికి ప్రధానమైన ఆయువు పట్టుగా ఉన్న జిల్లా లోపల ఎలక్షన్లకి పోతే కొంత అది కరెక్ట్ గా ఉండదు, సరైన సంకేతాలను పంపదు అనుకుంటున్న నేపథ్యం లోపల ఈటెల ఏదైతే రాజకీయ చాణక్యం ఇక్కడ పనిచేసిందని చెప్పవచ్చు. మొత్తం మీద 4 అభ్యర్థులు ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారో వారిని ఆయన కన్విన్స్ చేయగలిగారు. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ జిల్లా లోపల స్థానిక సంస్థల కోటా లోపల ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవంగా మొత్తం మీద కైవసం చేసుకోగలిగింది. ఇప్పుడు ప్రస్తుతం నారదాసు లక్ష్మణరావు, అదే సందర్భం లోపల భానుప్రసాద్ రావు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా 2వ మారు మండలిలోకి అడుగుపెట్టబోతున్నారు. రిషి, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. టీఎల్పీ నేత ఎర్రబెల్లి